హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. చిన్మయి శ్రీపాద సింగర్ గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో మీటూ కాస్టింగ్ కౌచ్ గురించి ప్రతి ఒక్క విషయంలో తన గొంతుకను బలంగా వినిపిస్తూ ఉంటుంది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు చిన్మయి. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించింది. అయితేనేం తన పోరాటం మాత్రం ఆపడం లేది టాలెంటెడ్ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తనదైన శైలిలో గలం వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్మయి పోస్టుల వివాదాలకు దారితీస్తూ ఉంటాయి, కానీ విమర్శలకు కూడా గురవుతూ ఉంటాయి. అయితేనే తను నమ్ముకున్న దారిలోనే బలంగా వెళ్తుంది చిన్మయి. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయాయి. రీసెంట్ డేస్లో ట్విట్టర్ వాడకం మరింత ఎక్కువైపోయింది. సినీ సెలబ్రిటీలు, కొందరు ప్రముఖులు ట్విట్టర్ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ కొందరు ఆకతాయిలు ఎక్స్లో బూతులు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కేవలం ఎక్స్ మాత్రమే కాదు, సోషల్ మీడియా అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అన్నిట్లో ఇలా కొందరు ఆడపిల్లల గురించి పచ్చి వాగుడు వాగుతున్నారు. ఇక తాజాగా కొంతమంది అమ్మాయిలు ఓ గ్రూపుగా క్రియేట్ అయ్యి పచ్చి బూతులు మాట్లాడారు. దీనిపై సింగర్ చిన్మయి సీరియస్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పింది. గౌరవనీయులైన సజ్జనార్ సార్, దయచేసి దీన్ని గమనించండి. నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వారు విస్మరించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానికి స్పందించిన అవసరం ఏం లేదు. నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసు 15 సంవత్సరాలు పట్టినా చట్టం తన పని తాను చేసుకొనివ్వండి. ఈ వ్యక్తులు నా పిల్లలు చనిపోవాలని చెప్తున్నారు, దయచేసి సహాయం చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు చిన్మయి. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఎవరు ఎలా మాట్లాడినా, ఏ విధమైన డ్రెస్సింగ్ సెన్స్ వేసుకున్నా, ఎలా మాట్లాడినా సరే, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇది, నువ్వు అది అని చెప్పి నచ్చినట్టుగా, ఇంకేదో వాళ్ళు పక్కింటోళ్ళో లేకపోతే కుటుంబీకులో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కామెంట్ చేయడం కోసమే పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. మరి ఆ విధంగా కామెంట్ చేస్తున్న వాళ్ళ మీద చిన్మయి తన గలాన్ని వినిపించింది. మరి చూడాలి సజ్జనార్ ఏ విధంగా స్పందిస్తారు అనేది.